భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక మహోత్సవాల్లో ఒకటైన పూరి జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభమైంది. గర్భగుడి నుంచి శ్రీ జగన్నాథ స్వామి, అయ్యన్న బలభద్రుడు, సోదరి సుభద్రమ్మలను ఆలయ సేవకులు ప్రత్యేక పహాండి బీజే సాంప్రదాయంలో బయటకు తీసుకొచ్చారు. అనంతరం 3 భారీ రథాలపై దేవతలను ప్రతిష్ఠించి లక్షలాది మంది భక్తుల మధ్య రథయాత్రను ప్రారంభించారు. ఒడిశాలోని పవిత్ర శ్రీక్షేత్రం పూరి నుంచి గుండిచా ఆలయం వరకు జరిగే ఈ రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు జై జగన్నాథ నినాదాల మధ్య రథాలను లాగుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. జగన్నాథుడి రథం నందిఘోష, బలభద్రుడి రథం తాళధ్వజ, సుభద్రమ్మ రథం దర్పదలన్ పేర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గండిచా ఆలయంలో ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. తిరుగు రథయాత్రతో పాటు పలు సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించనున్నారు. జగన్నాథుడి రథయాత్రను ప్రత్యక్షంగా దర్శించడం అత్యంత పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. పూరీ నగరం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది.